నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల ఏఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన మంద జావలి అల్ఫోన్స్ ఐపీఎస్ నూతనంగా బాధ్యతలు. నంద్యాలలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించిన టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మన అందరిపై ఉంది. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో మురుగునీరు రోడ్డు మీదకు ప్రవహించడంతో వాహనదారులు ప్రజలు నానా అవస్థలు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి రక్తదాన శిబిరంను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇతర పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, లేదంటే చర్యలు తప్పవని సూచించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఎన్టీఆర్ కు అక్షరనివ్వాలి. డ్రాయింగ్ షీట్ పై మైక్రో పెన్నుతో ఎలాంటి గీతాలు లేకుండా ఎన్టీఆర్ చిత్రాన్ని గీసిన చిత్రకారుడు. నంద్యాల ఏఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన మంద జావలి అల్ఫోన్స్ ఐపీఎస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మంద జావలి అల్ఫోన్స్ అన్ని సబ్ డివిజనల్ డీఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా భావిస్తున్న గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అదేవిధంగా గంజాయి అరికట్టుటకు తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని కోరారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నేరాలు, చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, ప్రోత్సహించిన, శాంతి భద్రతలకు మరియు ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తామని, సిబ్బంది సమస్యల పరిష్కారంలో ఎళ్లవేళలా కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. అందరి సహకారంతో జిల్లాను నేరరహితంగా నిలిపేందుకు పోలీసులు సేవాభావంతో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు, నాయకులు, పాత్రికేయులు మరియు ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఏఎస్పీ కోరారు. ప్రజలు ఎప్పుడైనా సరే, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. మా నుంచి క్విక్గా, ప్రాంప్ట్గా రెస్పాన్స్ ఉండేలాగా చూసుకునే బాధ్యత నాది. అట్లాగే మీడియా వారు కానీ, ప్రజలు కానీ మీకు ఎటువంటి సమాచారం తెలిసిన క్రైమ్ గురించి మాకు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీది చాలా ముఖ్యమైన రోల్ ఉంటుంది. సో ఆ రకంగా కూడా మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాలలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ శ్రేణులు ర్యాలీని నిర్వహించారు. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం, మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. నాయకత్వం వర్ధిల్లాలి. ఈ రోజు మన దివంగత ప్రముఖ నాయకుడు, తెలుగుదేశం యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు, తర్వాత రాజకీయంలో, తర్వాత అదే విధంగా సినీ రంగంలో ఎంతో ప్రముఖుడైనటువంటి మన నాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి చేసుకుంటున్నాము. అసలు మనం ఒక్కసారి ఆయన చేసినటువంటి సేవలను, ఆయన ఎక్కువ తీసుకున్న డిసిషన్స్ అవన్నీ ఒక్కసారి మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజు మీరు ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారు యాక్చువల్ గా ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ప్రపంచంలోనే రికార్డు స్థాపించినారు. ఎలా సాధించినారంటే పార్టీ ఆవిర్భవించిన తర్వాత సంవత్సరం లోపల, అంటే దాదాపు 9 నెలల లోపలనే పవర్ లేక రావడం అనేది ఎక్కడ జరిగింది కూడా చూస్తున్నారు. తర్వాత ఒక్కసారి చూసినట్లయితే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఎన్నో అసలు ఈ యొక్క రాజకీయ గమనాన్నే మార్చినారని మనం ఈరోజు చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకోసారి చూసినట్లయితే వారు బీసీ బడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీస్ కి ఎన్నో సేవలు చేస్తున్నారు. ఉదాహరణకు స్త్రీలకు చూసినట్లయితే స్త్రీలకి ఆస్తి హక్కు కల్పించడం కానివ్వండి, మైనార్టీకి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి ఆ కార్పొరేషన్లు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా బీసీలకు చూసుకున్నట్లయితే బీసీలకి లోకల్ బాడీస్ లో ఎన్నో మనకు రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే తెలుగుదేశంలో మొట్టమొదటి మన స్వర్గీయ ఎన్టీఆర్. కాబట్టి మనం స్మరించుకోవాలి, వారి దోహాలు కూడా మనం అర్పించాలి. ఈ రోజు తెలుగుదేశం ఈ విధంగా ఉందంటే వారి చదువులండి. అదే విధంగా మీరు అంతా లోకల్ గా మనం గమనించినట్లయితే మనం తెలుగుదేశం ఆర్మించిన కూడా ఇక్కడ మన ఫరూక్ సాబ్ గారు ఏ పార్టీ వీడకుండా పార్టీకి వెన్నెముకలా ఉండి ఇక్కడ ఎంతో డెవలప్ చేస్తున్నారు, మనం ఒకసారి ఆలోచించాలి. అదే విధంగా మన ఫిరోజ్ గారు కూడా యువ నాయకుడు, వారి అడుగుజాడలు వెళ్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మన ఈ నంద్యాల అభివృద్ధిని. కాబట్టి మనం అందరి మరొకసారి అన్నగారికి జోహార్లు అర్పించాలని మనం చేసుకుంటున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి, ఒక నట సామ్రాటుడు, మన నందమూరి తారక రామారావు గారి 29th వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మనం ఇక్కడనే ఈ ప్లేస్ లోనే ప్రతిసారి మనం పదవిలో ఉన్నా కానీ లేనా కానీ ఎప్పుడు ఇట్లాంటి మహానాయకుడికి ఏ రోజు మర్చిపోలేదు. మనం ఎప్పుడు, నేను కానీ మా కార్యకర్తలు కానీ మా సీనియర్లు కానీ 40 సంవత్సరాలు పార్టీ ఏ రోజు స్థాపించారో ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు మా ఎంబడి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే ఇట్లాంటి కార్యకర్తలు దొరకాలంటే మాకు కూడా చాలా అంటే చాలా ఆనందం. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా ఇట్లాంటి ఒక పార్టీని నమ్మి 40 సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడు వెనకాల ఉన్నారంటే అది చాలా చాలా అసలు చరిత్రలోనే మిగిలిపోతుంది. ఎందుకంటే ఒక పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అవతలు వస్తాయి. ఇది వచ్చినా ఫేస్ చేసి మనం అపోజిషన్ లో ఉన్నా గానీ, వాళ్ళ అపోజిషన్ ఎంత మంది టార్చర్ పెట్టినా గానీ, ఎంత మంది మీద రౌడీ షీట్లు వేసినా గానీ గట్టిగా నిలబడి గట్టిగా జెండా మోసిన పార్టీ కార్యకర్తలు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం కార్యకర్తలు, నంద్యాలలో తెలుగుదేశం పార్టీ నాయకులే. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మనందరిపై ఉంది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతి నెల 3వ శనివారం పరిసరాల శుభ్రతలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే నేడు కోవెలకుంట్లలోని పాండురంగ స్వామి ఆలయం వద్ద నుంచి ప్రజలతో కలిసి నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని చెత్త చెదారాలను శుభ్రం చేసే కార్యక్రమంలో మంత్రి స్వయంగా పాల్గొనడం జరిగింది. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ పై ప్రజల చేత మంత్రి స్వయంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఆ తర్వాత కోవెలకుంట్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ సభలో ఆయన పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, హరిత ఆంధ్రప్రదేశ్, సంపన్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనమంతా మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
గ్రామాలందరినీ కూడా స్వచ్ఛందంగా పెట్టాలి, స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలి. ఎక్కడ చూసినా కూడా గ్రామాలలో తర్వాత వీధులలో ఉన్నటువంటి ఈ యొక్క మురికిని అంతటి కూడా ముఖ్యంగా కారణమైనటువంటి ప్లాస్టిక్ ను లేకుండా చేయాలి. అదే విధంగా చెత్తను కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వేస్తా ఉన్నారు. దయచేసి దాని వలన ప్రజలకందరికీ మనకే నష్టం జరుగుతూ ఉంది. దానివల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చి రోగాలను బారిన పడి మలేరియా వంటి వీటి కూడా ఈ రావడం జరుగుతూ ఉన్నాయి. వ్యాధులు, మలేరియా లాంటి వ్యాధులు, చాలా వ్యాధులకు కూడా కారణాలు అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ ప్రజలందరినీ కోరేది ఒకటే, మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఈ చుట్టుపక్కల వాతావరణాన్ని కానీ కాలువలలో చెత్త వేయడం కానీ మురికి నీటికి అడ్డంగా వేరే ఇంట్లో వస్తువులు తీసుకువేయడం కూడా వేయొద్దని చెప్పి ప్రజలకు అందరికీ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ప్రతి నెలలో 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి. ఉన్నటువంటి స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా వారి బాధ్యతతో తీసుకొని ఆ బాధ్యతలో భాగంగానే ఈ రోజు కోయిలకుంట్ల పట్టణానికి రావడం జరిగింది. ఈ రోజు దాంట్లో భాగంగా కోయిలకుంట్ల పట్టణంలో పాండురంగ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా తీసి అదే విధంగా ఈ యొక్క మోటివేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. నేను ఒకటే ప్రజలను కోరుతా ఉన్నాను, ప్రతి ఇంటి యజమాని అయినటువంటి స్త్రీలు ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చెత్తను ఎక్కడ కూడా వేయొద్దు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మన గ్రామాన్ని, మన వాడను, మన వీధిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన గ్రామ ప్రతిష్ట, మన వార్డు ప్రతిష్ట, మన గ్రామం ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం అడ్డకట్ట వేయకుండా, కాలువలలో వేయకుండా చెత్త చెదారాన్ని ఏదైతే గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు, స్వీపర్లు వచ్చినప్పుడు, ట్రాక్టర్లు కానీ అదే విధంగా రిక్షాలు కానీ వచ్చినప్పుడు చెత్త బుట్టలో కూడా చెత్తను ఏ దానికి తడి చెత్తగా, పొడి చెత్తగా వేస్తే అక్కడ దాన్ని కూడా దానికి విరిపోయే ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ముఖ్యంగా షాపుల యజమానులు అందరూ కూడా మీరు ఎక్కడైనా కానీ మీ దగ్గర ఉన్నటువంటి చెత్త చెదారాన్ని కూడా రోడ్డు మీద వేయకుండా వచ్చినప్పుడు ఆ బండ్లు ఏవైతే ఉంటాయో ఆ బండ్లలో వేయాలని కోరుకుంటా ఉన్నాను. ఒక్కరికి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎప్పుడైతే ఈ యొక్క చేస్తారో ఆ కుటుంబాలకు కూడా కానీ వారికి కానీ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్, హరిత ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, సంపన్న ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెమటొచ్చి అటు ఎన్డీఏ కూటమితో అదే విధంగా ఈ రోజు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించే బాధ్యత అందరిది ఉంది. కాబట్టి అందరూ సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి టౌన్ హాల్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. అనంతరం సంజీవ్ నగర్ లో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, హరిత ఆంధ్రప్రదేశ్, సంపన్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనమంతా పట్టణాన్ని, మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలనేదే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తాను. ప్రతి వార్డు సెక్రటేరియట్ పరిధిలోనూ ప్రతి గ్రామ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వచ్ఛాంధ్ర. నంద్యాల పట్టణంలోని స్థానిక సంజీవ్ నగర్ లో మురుగునీరు రోడ్డు మీదకి ప్రవహించడంతో వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
కాలువలో సరిగా పూడిక తీయకపోవడంతో మురుగునీరు రోడ్డు మీదకి ప్రవహించడంతో షాపు వారు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు ప్రజలు దుర్వాసనకు నానా అవసరం పడుతున్నారు. మున్సిపల్ అధికారులు నాయకులు అటువైపు వెళ్తూనే ఉంటారు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలం వస్తే మా పరిస్థితులు దారుణంగా ఉంటాయని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చిన ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా బనగానపల్లిలో రక్తదాన శిబిరంను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రక్తదాన శిబిరంలో పాల్గొని స్వయంగా బ్లడ్ డొనేట్ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రక్తదానం మరొకరి జీవితంలో వెలుగు నింపుతుందని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడిలో మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. నేడు తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా బనగానపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ మంత్రి సైతం స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. మంత్రి స్ఫూర్తితో ఈ బ్లడ్ డొనేషన్ శిబిరంలో అనేక మంది పాల్గొని రక్తదానం చేయడం సంతోషకరం పరిణామం. ఈ కార్యక్రమంలో బనగానపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకేనా? అదేంటో
మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నందమూరి తారక రామారావు ఆ పేరు వింటేనే తెలుగు ప్రజలలో ఒక పులకింత వస్తుంది. అటువంటి ఆయన 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి వచ్చి బ్లడ్ ఇచ్చిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో అంతులేని నాయకుడు, తిరుగులేని నాయకుడిగా ఎన్టీ రామారావు గారు ఒక యుగం గడిపారు. అలాగే రాజకీయంలో కూడా 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసి అతిపెద్ద పార్టీగా తయారయ్యి ఆయన గవర్నమెంట్ చేపించడం జరిగింది. అలాగే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో వాళ్ళ అభ్యున్నతికి ఎంతో కృషి చేశాడు. నమస్కారం. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన నాయకులు, మన పార్టీ ఆవిర్భావం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి ఈరోజు ఆయన మనకు చేసిన సేవ, మన తెలుగు ప్రజల కోసం చేసిన సేవ మరవరానిది. ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా కానీ అంత టైం ఉంటుంది. మన నాయకులు, మన యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాలు చేపట్టినారు. ఈ కార్యక్రమాలలో మన బీసీ జనార్దన్ రెడ్డి గారు వారు చెప్పిన ఒక మాట కోసమని మన రాష్ట్ర వ్యాప్తంగా మనకు, మన కార్యకర్తలకు, మన నాయకులకు ఆయన సూచనల ప్రకారం మన బనగానపల్లి నియోజకవర్గంలో ఆయన ఫాలోవర్స్గా నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, మన అభిమానులైతేనేమి ప్రతి ఒక్కరూ ఈరోజు రక్తదాన శిబిరంలో ఈరోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని పీసీ జనార్దన్ రెడ్డి సార్ గారు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 1000 మంది యువత పాల్గొనడం జరిగింది. వందలలో రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి పదంలో బీసీ సారు పాత్ర కూడా ఎంతో ఉంది. అలాగే బనగనపల్లి ప్రజలు కూడా బీసీ అంటే పేదవారి నేస్తము, బీసీ అంటే పేద యువతకు హస్తము అనే విధంగా సారు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఈరోజే కాదు, గతంలో అమ్మగారు కూడా, మన బీసీ సార్ భార్య గారు అయితేనేమి, అమ్మగారు కూడా మొత్తం బనగనపల్లె చుట్టుపక్కల అంతా కూడా ఆమె మొత్తం అందరికీ దగ్గరగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎప్పుడు బ్లడ్ క్యాంపు పెట్టినా కూడా కొన్ని వేల మందికి ఈ బ్లడ్ని అందే విధంగా సార్ ప్రత్యేక చర్య తీసుకొని ఆ రోజు టైం అంతా కేటాయించి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, నాయకులు మరియు కార్యకర్తలు మరియు ఎన్టీ రామారావు గారి అభిమానులు అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఈరోజు చేసిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది గర్భిణీశీలకు, ప్రమాదం గురైన వారికి, తలసిమి చిన్నలకు ఈ రక్తము ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకి అందుతుంది. వాళ్ళకు ఒక మంచి చేసిన వాళ్ళు అవుతాము. ఈ గొప్ప కార్యక్రమం చూసి నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అష్టాఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నంద్యాల బ్లడ్ సెంటర్ ఇన్ఛార్జ్, నా పేరు అచ్యుత్. గౌరవనీయులు, తెలుగువారి ఆత్మగౌరవం శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆర్ఎన్బి మినిస్టర్ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 600 మంది పైగా రక్తదానం చేసినారు. రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.
నంద్యాల బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇతర పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, లేదంటే చర్యలు తప్పవని సూచించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఉదయం స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా పర్యటించి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని చెదారాన్ని తొలగించిన జిల్లా కలెక్టర్ పరిశుభ్రతపై దుకాణదారులకు, ఆర్టీసీ సిబ్బందికి సూచనలు ఇస్తూ అధిక సంఖ్యలో డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్టాండ్ లో ఉన్న అపరిశుభ్ర మూత్ర విసర్జన ప్రదేశాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు, వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని సూచించారు. ప్రజలు భాగస్వామ్యంతో జిల్లాను స్వచ్ఛ నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. బాబు మైదుగురు కడప కడప ఇంతమంది ప్రజలు వచ్చే బస్ స్టాండ్ డస్ట్బిన్స్ పెట్టాలి, పెద్ద పెద్ద స్లోగన్స్ ఉండాలి. ఇప్పుడు టాయిలెట్స్ చేసుకోవచ్చు కదా. మెయింటెనెన్స్ ఎందుకు పెట్టారు? టాయిలెట్స్ టాయిలెట్స్ పెట్టడానికి వెరీ బ్యాడ్. 3 రూపాయలు ఒక మనిషి దగ్గర తీసుకుంటున్నారు. డస్ట్బిన్ సరిగ్గా లేక ఒక్కరు ఎక్కడ ఏం దొరికితే అందులో వేసేస్తున్నారు. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని A3 డ్రాయింగ్ షీట్ పై మైక్రో పెన్నుతో ఎలాంటి గీతలు లేకుండా 2600 అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రాన్ని వేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి అనే నినాదంతో ఈ చిత్రాన్ని గీసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలతో వైవిధ్యమైన పాత్రలను పోషించి ముప్పించడమే కాకుండా రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో పథకాలను అందించిన మహానుభావులు, కారణ జన్మలు అని అర్హతలు ఉన్న ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సముచిత గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం గీశాను. A3 డ్రాయింగ్ చార్ట్ మీద ఎటువంటి గీత లేకుండా మైక్రో పెన్నుతో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో, అంటే 2600 అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రాన్ని గీశాను. ఈ చిత్రం గీయడానికి 3 గంటల సమయం పట్టింది. నేను ఎన్టీఆర్ గారి అభిమాని. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పౌరాణిక, జానపద, సాంఘిక వంటి చిత్రాల్లో నటించి మెప్పించడం కాకుండా రాముడు, కృష్ణుడు వంటి పాత్రలలో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. భారతదేశ తెలుగు నటుడు, అంతేకాకుండా చలనచిత్ర దర్శకులు, చలనచిత్ర నిర్మాత, చలనచిత్ర సంపాదకులు, అంతేకాకుండా పరోపకారి, స్క్రీన్ రైటరు, నీతిగల రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అటు ముఖ్యమంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మహనీయుడు, మహానుభావుడు ఎన్టీఆర్ గారు. అన్ని అర్హతలు ఉన్న ఎన్టీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇస్తే సముచిత గౌరవం. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని కోట్లాది అభిమానులు కోరుకుంటున్నారు. అందులో నేను ఒకరిని. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని అనే ఉద్దేశంతో ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో ఈ చిత్రాన్ని గీశాను. ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ఏఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన మంద జావలి ఆల్ఫోన్స్ IPS నూతనంగా బాధ్యతలు. నంద్యాలలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించిన టీడీపీ యువ నాయకుడు NMD ఫిరోజ్. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మన అందరిపై ఉంది. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో మురుగునీరు రోడ్డు మీదకు ప్రవహించడంతో వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి రక్తదాన శిబిరంను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇతర పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, లేదంటే చర్యలు తప్పవని సూచించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఎన్టీఆర్ కు అక్షరనివ్వాలి, డ్రాయింగ్ షీట్ పై మైక్రో పెన్నుతో ఎలాంటి గీతాలు లేకుండా ఎన్టీఆర్ చిత్రాన్ని గీసిన చిత్రకారుడు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.